హలో అండి, వెల్కమ్ టు కలాస్ కిచెన్. ఇవాళ రస్క్తో స్వీట్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రస్క్ ఒక 10 పీసెస్, ఒక గ్లాస్ షుగర్, ఇలాచీ పౌడర్, పచ్చకర్పూరం కాస్త చాలా తక్కువ, 250 ml మిల్క్ కావాలి, కొంచెం నెయ్యి. ముందుగా పాలు బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయిన తర్వాత దీంట్లో షుగర్ వేసేసుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ అండ్ పచ్చకర్పూరం చాలా తక్కువ తీసుకోవాలి. లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇది స్వీట్నర్. కొంచెం నలిపేసి వేసేయండి పాలల్లో. వేసేసి ఇది బాయిల్ అవ్వనివ్వాలి. షుగర్ కరిగిపోవాలి అండ్ పాలు కాస్త థిక్ అవ్వాలండి. ఇది అయిన తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి. ఫ్లాట్గా ఉండే కడాయి పెట్టుకోవాలండి. దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి కొంచెం కాగిన తర్వాత ఈ రస్క్ ఏదైతే ఉందో అవన్నీ ఇందులోకి సర్దుకోవాలి. దీన్ని వేయించాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఇది రస్క్ వేగే వస్తుంది. సో వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ అందులో సర్దేయాలండి. ఇలా చూపిస్తున్న విధంగా రస్క్ అంతా ఈ ప్యాన్లోకి సర్దుకోవాలి. ఫ్లాట్గా ఉండేది తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో ఇలా సర్దేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న మిల్క్ ఏదైతే ఉందో అది ఇందులోకి పోసుకోవాలండి. పోసుకొని రస్క్ ఇదంతా పీల్చేలాగా ఉంచాలి. సో సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. సో పాలు పోస్తూ ఉండాలి. పాలు పోసే కొద్దీ రస్క్ పాలను పీల్చేసుకుంటూ ఉంటుంది. సో దీన్ని ఫ్లిప్ చేయొద్దు. ఇది ఇలానే ఉంచేసి సిమ్లో పెట్టేసి వదిలేయాలి. కొంచెం ఎక్కువ కుకింగ్ టైం పడుతుందండి. సో మొత్తం పాలంతా మనం తీసుకున్న పాలంతా పోసేసి ఈ కుక్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం పీల్ చేసుకుంటుంది. సో సింపుల్ రస్క్ స్వీట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.